చాలా విజయవంతంగా జరిగింది. దానికి కారణం మీలాంటి ప్రేక్షకులందరూ మమ్మల్ని ఎంతగానో ఆదరించి ఈ నాటకాలను వీక్షించడానికి రావడం వల్లే నిన్నటి కార్యక్రమం చాలా ఘన విజయంగా జరిగింది. అలాగే ఈరోజు కూడా ప్రేక్షకులందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఈరోజు మరో 2 నాటికలు మీ ముందుకు రాబోతున్నాయి. చిగురు మేఘం మరియు బ్రహ్మస్వరూపం అనే నాటికలు ఈరోజు మీ ముందు ప్రదర్శించబడుతున్నాయి. మరికొద్దిసేపటిలో ఈ నాటికలు ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయి. ముందుగా ఈ నాటికల కంటే ముందుగా ప్రార్థనా పాట ఇక్కడ పాడబోతున్నారు. ప్రార్థనా పాటను ఆలపించడానికి ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీకాకుళం రంగస్థల సమైక్య కార్యదర్శులు దేవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. భూతగణాదిసేవితం కపిధ్వజంభో ఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకరం నమామి విఘ్నేశ్వర పాద పంకజం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. మొదలు పడుతుంది. ముందుగా శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్ వ్యవస్థాపకురాలు అలాగే అప్పాజీ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే గౌరవనీయులు శ్రీ నిక్కు హరిసత్యం గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే రౌలో ప్రసాద్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రతి ఒక్కరూ 1-2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అట్టాడు అప్పలనాయుడు గారు 1-2 విషయాలు. అందరికీ నమస్కారం. నిజానికి నేను మిత్రులను కళాకారులు కలుస్తారని వచ్చాను తప్ప ఏదో మాట్లాడాలని కాదు. కానీ చాలా సంతోషమైన విషయం ఏమంటే బహుశా నాటక రంగం వెనకబడింది, నిరాధారణకు గురైంది, ప్రజలు అసలు నాటకాల వైపు వెళ్ళటం లేదు అనే ఒక పెద్ద ప్రచారం ఉంది. దానికి కారణం ఇంటిలోనే ఒక సినిమా థియేటర్ ఈవేళ వచ్చేయడం వలన, ఆ సినిమా థియేటర్ కూడా అన్ని ఛానల్స్ ఇంట్లో దొరకడం వలన నిమిషానికి ఒక ఛానల్ మార్చి నిమిషానికి ఒక దృశ్యాన్ని చూడడం అలవాటైపోయిన ప్రజలకి కళ్ళ ముందు మన జీవితాన్ని కళ్ళకు గట్టి ఒక నాటకం ఆకర్షించదనే భావనకు వచ్చారు. కానీ
నాటకము నాటిక గాని చూస్తే ఒక్క క్షణం కూడా టీవీ వైపు వెళ్ళరు జనాలు. అలాంటి నాటకాలు నాటికలు ప్రదర్శన అవుతున్నాయి, రాస్తున్నారు. జీవితాన్ని పచ్చిగా చాలా నిజ జీవితాన్ని అద్దంలో చూపినట్లు మన మాటని, భాషని, బాధని, ఆనందాన్ని, సుఖాన్ని, వేదనని, ప్రపంచంలో జరుగుతున్న మార్పుల్ని అనేక నాటికలు చిత్రించే ఈవేళ నిన్న ప్రదర్శించినవి కానీ, ఈవేళ కానీ, రేపు కానీ మనం ఎరిగినటువంటి మనకు తెలియని విషయాలు కూడా తెలియజెప్పే నాటికలు. తప్పకుండా నాటక కళని బతికించుకోవాలి. ఆ బతికించుకునే క్రమంలో ఇటువంటి పరిషత్తులు నిర్వహిస్తున్నారు. బహుశా వీళ్ళు చాలా యాతన పడి ఉంటారు. ప్రభుత్వాలు చేయాల్సిన పని వ్యక్తులు, సంస్థలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు ఏదో ఒక పండుగ నాడు నాటక దినోత్సవం నాడు ఏదో చేసి సన్మానం చేస్తారు తప్ప ఒక నాటకాన్ని బతికించుకోవాలి అని అనుకుంటే ప్రతి జిల్లా కేంద్రంలో ఒక నాటకం కోసం ఒక ఆడిటోరియం కట్టాలి. ఆ జిల్లా కేంద్రంలో ఉన్న నాటక సంస్థలకి ప్రోత్సాహం ఇవ్వాలి, నాటక రచయితలు ప్రోత్సహించాలి. దానివల్ల ఈ భయంకరమైన టీవీ ఛానల్స్, సినిమాల నుంచి ప్రేక్షకులు, ప్రజలు దూరమై నిజ జీవితానికి వస్తారు. కాబట్టి మీరందరూ తప్పకుండా రేపు కూడా ఇలాగే వచ్చి ఈ పరిషత్ పోటీలు జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ నటీనటులకి అభినందనలు తెలియజేస్తూ నిర్వాహకులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. సార్, ప్రదర్శన చిగురు మేఘం నాటిక వెంటనే ప్రారంభం కాబోతుంది కాబట్టి మీరందరూ కూడా మీ సెల్ ఫోన్లు సైలెంట్లో ఉంచి సార్ చెప్పినట్టుగా నాటకం చాలా గొప్పది కాబట్టి మీరు నాటకాన్ని చూసి మీ ఆశీర్వచనాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కీర్తి గారికి ఇస్తున్నాను. ధన్యవాదాలు సార్. ముందుగా ఈరోజు కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో మొదలు పెడదాము. అయితే ప్రార్థనా గీతాన్ని మన ముందు ఆలపించడానికి ఇక్కడికి విచ్చేస్తున్నారు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఆందలవలస శ్రీ బొడ్డేపల్లి లక్ష్మణరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతియే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తదుపరి కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన. జ్యోతి ప్రజ్వలన అనంతరం మీ ముందు నాటిక ప్రదర్శించబడుతుంది. మొదటిగా ప్రదర్శించబడే నాటిక నిశ్శబ్దమా నీ ఖరీదెంత. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ముందుగా శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్ వ్యవస్థాపకురాలు, నంది అవార్డు గ్రహీత అయినటువంటి గౌరవనీయులు శ్రీమతి కేసిరెడ్డి రాజేశ్వరి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
న్యాయ నిర్ణేతలు వాళ్ళ స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ముత్యాలమ్మ కళానికేతను, ముత్యాలమ్మ నాటక కళా పరిషత్తు ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటున్నాను. 3 రోజుల పాటుగా ప్రారంభమైన ముత్యాలమ్మ నాటక కళా పరిషత్తు ఎంత విజయవంతంగా జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఇదంతా కూడా మీరు ఇచ్చినటువంటి సహకారం, సపోర్టు, మరి దాతలు ఇచ్చినటువంటి ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరుపుతున్నానంటే అది మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, మీరు ఇచ్చినటువంటి ప్రతి రూపాయితో ఇంతటి చక్కనైనటువంటి కార్యక్రమం చేస్తున్నాను. నేను ఒక సామాన్యమైన నటిని, నాటకాలు వేసుకుంటూ అదే నా వృత్తిగా చేసుకుంటూ నేను బ్రతుకుతూ నా కుటుంబాన్ని బ్రతికించుకుంటున్న తరుణంలో జీవితంలో నేను ఒక నటిగానే నా జీవితం ముగిసిపోకుండా ఉండటం కోసం నేను ఏదో ఒక సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఉండి ముత్యాలమ్మ నాటక కళా పరిషత్ సంస్థని స్థాపించాను. అలాగే ఆ సంస్థలో అనేక కార్యక్రమాలు ఇంతకుముందు చేయటం కూడా జరిగింది. ఒక 3 సంవత్సరాల నుంచి ఈ నాటిక పోటీలు పరిషత్తు ఒక 3 సంవత్సరాల నుంచి మీరు ఇచ్చినటువంటి స్థానిక సంస్థల వారు, కళాకారులు, కళా పోషకులు, పెద్దలు అందరూ కూడా నాకు సహకరించి నాకు దాతలుగా మీరుండి ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమం జరగటానికి మీ సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి నేను ఇటువంటి చక్కనైనటువంటి కార్యక్రమం చేయగలుగుతున్నాను. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి బాపయ్య పంతులు గారికి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బాపయ్య పంతులు గారిని, గౌరవనీయులు సీనియర్ నటులు, వారితో నేను యాక్ట్ చేయటం కూడా జరిగింది, వారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్ వారి 3 రోజులు ముచ్చటగైన పండగలు జరుపుకుంటున్నాం మనం ఇక్కడ. ఇకపోతే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్గా రిటైర్ అయ్యాను 2009లోనే. నేను కొత్తూరు బ్రాంచ్లో పనిచేస్తున్నప్పుడు 93 నుండి 96 మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్చరల్ మీట్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అప్పుడు కీర్తిశేషులు మన ఆర్టిస్టు ఎన్పి ప్రసాదరావు, దీంట్లో నేను ఎన్పి ప్రసాదరావు, అప్పుడు కేసిరెడ్డి రాజేశ్వరి గారు హీరోయిన్, నేను హీరో. అప్పుడు నాటికని రాజమండ్రి ఆనంద్ కళాశాస్త్రంలో వేయడం జరిగింది. అప్పటి నుండి కళాకారునికి చేయూతను ఇద్దామనే ఉద్దేశంతో మీకు ఎంతమందికి ఇంకో విశేషం అంటే మా 65, 66 బ్యాచ్ శ్రీ డాక్టర్ ఎల్ రామలింగ స్వామి మా బ్యాచ్మేటు. ఆయన అక్కడే మాతో చదువుకొని మా స్కూల్ సెక్రటరీగా చేస్తూ అక్కడే డ్రాయింగ్ మాస్టర్గా ఉంటూ అక్కడే రిటైర్ అయ్యి ఈ 65, 66 బ్యాచ్ లలిత కళా సమితి అవుతారని, శ్రీకాకుళం రంగస్థల కళాతను అవుతున్నట్టు, ముత్యాలమ్మ కళానికేతను అవుతాయి. అతను ఏ పిలుపునిచ్చినా మేము ఉన్నామని చెప్పి మా బృందం 65, 66 బ్యాచ్ ఆర్థికంగా వాళ్ళకు సహకారం అందిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా రామలింగ స్వామి చెప్పిన వెంటనే ఇప్పుడు అత్యద్భుతమైన నాటిక నిశ్శబ్దమా నీ ఖరీదంతా మాకు అది స్పాన్సర్ చేసిన అదృష్ట భాగ్యాన్ని కలిగించిన విశాఖపట్నం యూనిట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇకపోతే మా సత్యనారాయణ గారు, మిగతా వారంతమంది మాకు ఈ ఏదైనా ఒక సంస్థకి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే ఆర్థిక బేస్ ఉండాలి. అది చేసినప్పుడే మనం ఈ కళాకారులు. ఇకపోతే నేను కూడా ఆర్టిస్ట్నే, ఆల్ ఇండియా రేడియో బీహార్ ఆర్టిస్ట్ని. మీకు అంతమంది తెలిసినే మా అబ్బాయి వంశీకృష్ణ హ్యాపీ డేస్ ఫేమ్, తర్వాత సినిమా ఇండస్ట్రీలో అక్కడ స్థిరపడ్డాడు, ఇంకా 4-5 సినిమాలు చేశాడు. ఇటీవలే మీకు ఎంత తెలిసి ఉంటుంది ఝాన్సీ ఆర్టిస్ట్, ఆవిడ మా అబ్బాయి కలిపి పురుష సూక్తం నటిగా 1+1 మొన్న కూడా మన 12వ తేదీన జాన్యువరిలో
మన రవీంద్ర భారతిలో ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్వరి గారికి అభినందనలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ముందు ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలని చెప్పి మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మీ అభిమానానికి నేను ఇప్పుడు పాత్రురాలై ఉంటాను. మీరు నా వెనకుండి అండగా ఉంటూ మీరు సపోర్ట్ చేసినన్నాళ్ళు, మీరు దాతలుగా ఉన్నంత వరకు కూడా నాకు శక్తి ఉన్నంత వరకు ఇటువంటి కార్యక్రమాలు జరుపుతూ ఉంటాను. అలాగే ఈనాటి మరొక గౌరవమైనటువంటి వ్యక్తి మా మెట్ట సత్యనారాయణ గారు, అడ్వకేటు, మరి పెద్దలు పూజ్యనీయులు, వారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈనాటి ముత్యాలమ్మ కళానికేతన్ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీమతి కేసిరెడ్డి రాజశ్రీ మేడం గారికి, మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలందరికీ, మరియు రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ who sworn as honorable judges for this 3 days competent playlet competitions, మరియు అందరికీ, అది ప్రింట్ అండ్ మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు గత 3 రోజులుగా జరిపిస్తున్న ఈ ముత్యాలమ్మ కళానికేతన్ పోటీలు నిర్వహిస్తున్న వ్యవస్థాపక కార్యదర్శి శ్రీమతి రాజశ్రీ మేడం గారి గతానికి ఒక్కసారి మనం వెళ్ళి చూస్తే ఎక్కడో పర్లాకిమిడి, అక్కడ మారుమూల కాశీనగర గ్రామంలో ఒక రైతు కుటుంబం నుంచి ఆవిడ ఆవిర్భవించారు. అంతేకాదు అత్యున్నత కుటుంబంలో పుట్టినప్పటికీ ఆర్థిక మాంద్యతల వల్ల, ఆనాటి స్థితిగతుల వల్ల ఆవిడ నిరక్షరాస్యులు. మనందరికీ ఆశ్చర్యం కలగవచ్చు, ఈ ఆడిటోరియంలో నిరక్షరాస్యులు ఏమిటి, ఈ స్థాయికి చేరడం ఏమిటి అని. ఆవిడ మామూలు నటి కాదు, మహానటి. ఎందుకంటే నంది అవార్డు గ్రహీత. మరి ఇటు నటన వైపు అంటే తనకున్న స్కిల్ని సానపట్టి మన తెలుగు చలనచిత్ర రంగంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఎలాగో మన శ్రీకాకుళ రంగస్థల కళాకారుల చరిత్రలో శ్రీమతి కేసిరెడ్డి రాజశ్రీ మేడం గారు కూడా అందుకు సమానమైన వ్యక్తిని ఈ సభాముఖంగా నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే మన ఉభయ రాష్ట్ర చరిత్రలో ఎందరో ఎన్నో 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 కళా పరిషత్తులు నిర్వహించవచ్చు, కానీ మహిళ కళా పరిషత్తును నిర్వహించడం అనేది చాలా గొప్పది. అందుకే ఆవిడ మహిళ కాదు, మహామాన్విత అని ఈ సందర్భంగా నేను చెప్పగలను. తదుపరి ఇంకొక విషయం ఏమిటంటే, ఆవిడ తనకున్న వనరుల్ని తనదైన శైలిలో మలుచుకొని తన పతిదేవులు శ్యామకుమార్ గారు వృత్తిరీత్యా మేకప్ ఆర్టిస్ట్ అయినా కుటుంబ వ్యవస్థకు అనుకూలంగా ఆయన మేడప్ చేసిన మహమాన్విత శ్రీమతి మన రాజశ్రీ మేడం గారు. సో ఆమె గత 3 రోజులుగా నిర్వహిస్తున్న ఈ కళానికేతన్ నాటిక పోటీలు విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ నేను మరొకసారి నమస్కారములు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ముందు ఆవిడ ఇంకా ఎన్నెన్నో పరిషత్తులు నిర్వహించి నంది అవార్డులే కాదు, ఇంకా అత్యున్నత శిఖరాలను నటనలో అందుకొని విజయడంకాన్ని మోగిస్తూ ఈ నాటక రంగ అత్యున్నత శిఖరంపై విజయ పతాకాన్ని ఎగురవేస్తారని హృదయపూర్వకంగా ఆ శ్రీమన్నారాయణ నేను నమస్కరిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీమతి కేసిరెడ్డి రాజశ్రీ మేడం గారికి, మీకు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే, మీ మెట్ట సత్యనారాయణ. ధన్యవాదాలు సార్. నేను మీ కళ్ళ ముందే బ్రతికినటువంటి వ్యక్తిని, మీ ఆశీస్సులు, మీ సపోర్టు, మీ అభిమానం ఉంది కాబట్టే ఈరోజు ఇంతటి పేరు తెచ్చుకున్నాను. ఈ అభిమానం ఎప్పటికీ కూడా ఈ రాజేశ్వరి మీద ఉంచాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్. ధన్యవాదాలు. అలాగే మరొక గౌరవమైనటువంటి వ్యక్తి, మరి పాలకొల్లు
కళా పరిషత్తు కొన్ని సంవత్సరాలుగా ఎంతో విజయవంతంగా ఎంతో గొప్ప గొప్ప సినిమా వాళ్ళను తీసుకొచ్చి గొప్ప గొప్ప ప్రదర్శనలు అక్కడ ఏర్పాటు చేస్తూ మన ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలకు ఒక సీనియర్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ఎన్నో 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 వందల నాటికలకి వారు జడ్జిగా కూర్చున్నటువంటి మానాపురం సత్యనారాయణ గారు, మరి వారు స్ఫూర్తిగా తీసుకున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ పరిషత్ ఇలా చేస్తున్నానంటే దానికి కారణం మానాపురం సత్యనారాయణ గారే స్ఫూర్తి అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆయన కొంత కాలం క్రితం నాకు చెప్పటం జరిగింది, రాజేశ్వరి గారు మీరు పరిషత్తు జరిపించండి అంటే, ఏంటి సార్ మీకు నేను ఎలా కనిపించాను, పరిషత్తు జరిపించమంటున్నారేంటి అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. లేదు రాజేశ్వరి గారు, మీ ఇది మీకు తెలియట్లేదు, మీరు వెళ్ళి అడగండి, దాతలకి వెళ్ళి అడగండి, మీరు ఒక మంచి నటి, మీరు అడిగితే తప్పకుండా ఎవరైనా ఇస్తారు, మీరు నాటిక పోటీలు మీరు ప్రారంభించండి అని ఆయన చెప్తే నేను చాలా భయపడ్డాను. లేదు సార్ అంటే ఆయన నాకు సపోర్టుగా నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఆయన మాటను నేను తీసుకుంటూ వారి స్ఫూర్తిలో నేను నడుస్తూ మరి వారి సలహాలు సూచనలు తీసుకుంటూ గత 3 సంవత్సరాలుగా నేను ముత్యాలమ్మ నాటక కళా పరిషత్తు ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీల్ని వారి తారిగా సపోర్టుతోటే నేను ఇంతటి విజయవంతంగా నాటిక పోటీలు చేస్తున్నాను. కాబట్టి వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముత్యాలమ్మ కళానికేతన్ అధ్యక్షులు రాజేశ్వరి గారికి, వేదిక మీద ఆశీనులైన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులు అందరికీ నా నమస్కారం. సంకల్ప బలం, అమ్మవారి ఆశీస్సులు ఉంటే ఎంత మంచి కార్యక్రమం అయినా చేయొచ్చు అనేది దానికి ఉదాహరణ రాజేశ్వరి గారు. ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రంగస్థల నటీమణి ఆమె. చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అంత రంగస్థల నటీమణి. ఆవిడ ఈ శ్రీకాకుళంలో పరిషత్తు నిర్వహిస్తానంటే తప్పకుండా చెయ్యండి, ఎందుకంటే మీకు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మీకు చాలామంది తెలియపోవచ్చు, మీరంటే చాలామందికి తెలుసు, వాళ్ళంతా కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు, తప్పకుండా చెయ్యండి అని నేను అనడం జరిగింది. ఆవిడ ఎంతో శ్రమపడి బ్రహ్మాండంగా ఈ ముత్యాలమ్మ కళా పరిషత్తు నాటక పరిషత్ నిర్వహిస్తున్నారు. ఆవిడకి కళాకారుల యొక్క ప్రేమ, అభిమానం, కష్ట నష్టాలు తెలుసు కాబట్టి వచ్చిన టీముల వాళ్ళని ఆవిడ స్వయంగా స్వాగతం పలుకుతూ వాళ్ళని తీసుకెళ్ళి ఆతిథ్యం ఇచ్చి బ్రహ్మాండమైన వసతి ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించి వచ్చిన కాంచి వెళ్ళే వరకు కూడా ఎంతో గొప్పగా వాళ్ళని అతిథులను గౌరవించి ఈ పరిషత్తు రావడానికి సహకరిస్తున్నారు. వారంతా కూడా ఈవిడ అభిమానంతోనే అంత పెద్ద 6 ఆంధ్రప్రదేశ్లో ఈరోజు టాప్ మోస్ట్ నాటికలు 6 నాటికలు కూడా కేవలం రాజేశ్వరి గారి అభిమానంతోనే వాళ్ళంతా ఇక్కడికి వచ్చి నాటిక ప్రదర్శన చేస్తున్నారు. నిజంగా ఆవిడ మీద అభిమానమే అని నేను చెప్పగలను. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక నటీమణి నిర్వహిస్తున్న ఏకైక పరిషత్తు ఈ ముత్యాలమ్మ నాటక పరిషత్ మాత్రమే. ఈ పరిషత్తు దిగ్విజయంగా రజతోత్సవాలు, వజ్రోత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఆవిడికి ముత్యాలమ్మ అమ్మవారు ఆశీస్సులు అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. అలాగే శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమైక్య కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ పన్నాల నరసింహమూర్తి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే నా వయసులో చిన్నవాళ్ళైనా తను ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళి ఒక గొప్ప స్థితిలో ఉంటూ ఒక గొప్ప స్కూల్ని ఎంతో విజయవంతంగా ఆమదాల వలసలో ఎస్విఎస్ స్కూలు వారు నడుపుతున్నారు. వారు ప్రిన్సిపల్గా ఉంటున్నారు. చిన్న వయసులోనే అంతటి కీర్తిని సంపాదించినటువంటి ప్రతాప్ గారు ఆమదాల వలస ఈ మధ్యకాలంలోనే 3 రోజులు నుంచి 7, 8 ఫిబ్రవరి 7, 8, 9 తేదీలలో
రంగస్థల కళాకారుల సమాఖ్య అనే ఒక పేరుని అక్కడ పెట్టి చాలా విజయవంతంగా చాలా అద్భుతంగా నాటిక పోటీలు నిర్వహించి నా విన్నపాన్ని తీసుకొని నా ఆహ్వానాన్ని తీసుకొని ఈరోజు నాన్న నువ్వు ఈ పరిషత్తుకు రావాలి, నీ అమూల్యమైన సందేశాన్ని మా ప్రేక్షకులకు నువ్వు అందించాలని నేను అడగంగానే బాబు వచ్చారు. వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. రాజేశ్వరి గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, కానీ ఇక్కడ అంత సీన్ లేదు. అయితే 11 కుర్చీలు వేశారు, 11 వేసుకున్న 55 నిమిషాలు గంట వాయిస్తే మా పరిస్థితి ఏంటి అని మీరు ఎలా అనుకున్నారో, వాళ్ళు కుర్చీలు వేస్తున్నప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను. నిశ్శబ్దమా నీ ఖరీదెంత అనే నిశ్శబ్ద హృదయాల స్పందన మధ్య దేవుడి యొక్క రాగం కోసం చూసేటప్పుడు ఇంకా మానవ రాగం ఎందుకు మధ్యలో. కానీ అమ్మ పక్క నుంచి చెప్తుంది, నాన్న కష్టపడ్డాం, ఇంత కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇలా చేస్తే మరి 10 మంది రేపు ఇది చూసి ఏదో తెలుసుకొని 10 మంది వచ్చేలాంటి కార్యక్రమాలు చేస్తే ఈ సమాజానికి ఎంత గొప్ప విలువలు ఇచ్చేవాళ్ళం అవుతానన్నా, కొంచెం చెప్పరా అంటే మీ అందరికీ కూడా నేను ప్రార్థిస్తూ అర్థిస్తూ మీ యొక్క అంగీకారంతో కొద్దిసేపు, అంటే ఎక్కువ మాట్లాడను, కొద్దిసేపు మాత్రమే చెప్పాల్సిన 4 విషయాలు చెప్పి నేను ముగిస్తానని సవినయంగా వినయించుకుంటూ, ఎందుకంటే ఈ టైంలో మీకు ఇలాంటి విషయాలు చెప్పడం కూడా రుచించదు. ఎందుకంటే కావాలని ఎవడు ఇంజెక్షన్ పొడుచుకోడు. కాకపోతే సర్జరీ చేసే ముందు ఆ కోత చాలా నొప్పి ఉంటుంది, అంటే ఆ నొప్పిని భరించాలంటే మత్తు ఎక్కించాలి, కాబట్టి మత్తు మందు ఇక్కడ ఇంజెక్షన్ భరించాల్సిందే. ఇలాంటి కార్యక్రమాల్లో అద్భుతమైనటువంటి ప్రదర్శనలు చూసే ముందుగా కొంచెం మాటలు కూడా అవసరమనే ఉద్దేశంతో నేను సాహసిస్తున్నాను. ఈ ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు విచ్చేసినటువంటి అందరికీ నమో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కుంభమేళాకి పురిటిగడ్డ ప్రయాగరాజ్ అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలకు పురిటిగడ్డ ఈ శ్రీకాకుళం జిల్లా. ఆ కుంభమేళాని ఈ నాటిక పోటీల్ని రెండింటినీ ఒక్కటిగా చేసి ఈ బాపూజీ కళామందిర్లో ఈ ప్రాంగణంలో వచ్చినటువంటి విశేష జనసందోహాన్ని చూస్తే ఈ వేదిక వేడుకగా శ్రీకరంగా మంగళకరంగా శుభకరంగా శోభస్కరంగా యశస్కరంగా ప్రీతివర్ధనమై విరాజిల్లుతూ నవనవోన్మేష చైతన్య మాలికగా పరిడిమిల్లుతుందని నేను భావిస్తూ ఉన్నాను. అవురా ఈ మైసభ ఎంత అద్భుతమో, కళలు కళాకారులకి నిలయమైనటువంటి బాపూజీ కళామందిర్లో ఏర్పాటు చేసినటువంటి నాటిక ప్రదర్శనలు అంత అద్భుతమని నేను భావిస్తూ, గత 2 రోజులుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరూ కూడా ధన్యులని నేను భావిస్తూ ఉన్నా. మేఘాలుకి చల్లగాలి తోడైతే చినుకులు పడతాయి, కళాకారుడికి ఇలాంటి వేదికలు తోడైతే చెనకులు పడతాయి. మరి అలాంటి అద్భుతమైనటువంటి ప్రదర్శనలన్నింటినీ ఒక చోట ఏర్చి కూర్చి పేర్చి ఒకే వేదికపై ప్రదర్శిస్తే అవి ఆనందానికి పొద్దులవుతాయి, ఆరోగ్యానికి సద్దులవుతాయి, ఓట బావి మాటలవుతాయి, భావి తరాలకు బాటలవుతాయి. అందుకనే ఈవిడ ఈరోజు ఇంతమందిని పిలిచి ఆహ్వానం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి ఆత్మీయతను పంచి ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తూ కూడా ఈ సమాజానికి ఒక మంచి చేయాలి అనేటటువంటి ఒక చక్కనైనటువంటి సందేశాత్మకమైన నాటికల్ని ఈరోజు మనకు అందిస్తున్నటువంటి మహానుభావురాలు. ఈ సందర్భంగా అభినందన చెప్పకుండా నేను ముగించితే అది అర్ధరహితం అవుతుంది. అందరూ చాలామంది చెప్తా ఉంటారు ఆవిడ అబల సబల స్త్రీ ఇలా అన్నీ కూడా. అవన్నీ పక్కన పెడితే ఆడ ఈడ ఏడ చూసిన ఆడవారేగా. ఆడవారు ఆడువారు ఆడించేవారు కాబట్టి అటువంటి ఆడవారు దేనినైనా ఆడించగలరు. అందులో మరొక ట్విస్ట్ ఏంటంటే ఈవిడ కళామ తల్లికి మానసపుత్రిక, ముత్యాలమ్మ తల్లికి ముద్దు బిడ్డ. అందుకే ఇలాంటి కళలకి పట్ల ఆసక్తి ఆ శక్తి రెండూ ఉన్నటువంటి గొప్ప మహిళామణి ఎవరు అంటే మన కేశరెడ్డి రాజేశ్వరమ్మ.
ఒక కార్యక్రమం చేయాలంటే ఏంటో, అందులో ఉన్నటువంటి బాధలేంటో, అందులో ఉన్న ఇబ్బందులేంటో, అందులో ఉన్న కష్టం ఏంటో, ఆ లోతేంటో తెలిసినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా మా ఆమదాల వలసలో ముందుండి నడిపించే ఒక సమర్థుడు, యోగ్యత, చతురత, సమర్థత, దీక్ష, దక్షత కలిగిన ఒకే ఒక వ్యక్తి మా తమ్మినేని విద్యాసాగర్ తంబి గారు. ఈరోజు 3 రోజుల పాటు ఆమదాల వలసలో చరిత్రలో నిలిచిపోయేటటువంటి అద్భుతమైన నాటికల్ని రాజకీయ దిగ్గందులు అన్నట్టు ఒకే వేదిక మీద తీసుకువచ్చి ప్రదర్శించగలిగే అద్భుతమైన శక్తియుక్తులు కలిగినటువంటి వ్యక్తి మా తంబి గారు. అలాంటి అద్భుతమైన కార్యక్రమాలతో మరి వెనకుండి నడిపించడానికి నా తోడు నీడ. వేదికల మీద బావాని పిలిస్తే బాగుండదు, కానీ ఆ అమృతత్వాన్ని వీడలేక బావానే పిలుస్తాను మా సనపల అన్నాజీరావు. మరి ఇంతమంది కృషి, మరి ఈ కార్యక్రమాలు చెయ్యడానికి మేము ఉన్నాము అంటూ మా మెట్ట పోల్నాయుడు, మెట్ట పాపారావు వీళ్ళందరూ కూడా ఎంతమంది మా అన్నదమ్ములు పక్క నుండి మమ్మల్ని నడిపించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఇలా ఎంతమందో కోరుకోకపోతే, వెనక నిలబడకపోతే ఏ కార్యక్రమాన్ని చేయలేం. ఒక కార్యక్రమం చెయ్యాలి అంటే ఒకరి దగ్గరికి వెళ్ళి స్పాన్సర్షిప్లు అడిగి, నిద్ర లేదు, ఏమీ లేకుండా, తిండి సరిగ్గా తినకుండా గత 2-3 నెలల పాటు కూడా ఈ నాటికల ప్రదర్శన కోసం ఎంతమంది దగ్గరికి వెళ్ళాలో, ఎన్ని చేవాట్లు పడాలో, ఎవరో ముష్టి అడగడానికి వచ్చేలాగా కూడా ఆలోచించే వ్యక్తులు కూడా ఉంటారు. అవన్నిటినీ ఒక మెట్టు దిగి ఓర్చి సమాజానికి ఒక విలువైనటువంటి ప్రదర్శనలు ఇచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విలువల్ని పెంపొందింపచేయాలని ఒకే ఒక ఆ ఆలోచనతో ఎవరైతే ఇది చుట్టుకుంటారో, శ్రీకారం చుట్టుకుంటారో అటువంటి వ్యక్తులు ఈ సంఘం, ఈ చరిత్ర ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది. కాబట్టే ఒకటే అంటారు ఆవిడ, కన్న తల్లి కడుపులో నుంచి బయటకు వస్తాం, నేల తల్లి కడుపులోకి వెళ్ళిపోతాం. కన్న తల్లి కడుపులోకి వెళ్ళలేం, నేల తల్లి కడుపులో నుంచి బయటికి రాలేం. ఇలా ఇద్దరి తల్లుల మధ్య మన ప్రయాణమే జీవితం. ఈ జీవితంలో మనం వచ్చిపోవడం కాదు, ఈ సమాజానికి ఏదైనా ఇచ్చిపోవాలి. ఆ ఇచ్చిపోయేటటువంటి ప్రదర్శనలే ఈనాడు ఈ సమాజం ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన నాటిక ప్రదర్శనలని నేను తెలియజేస్తూ ఉన్నా. మరి అందుకు అటువంటి నాటికల్లో ఇక్కడ 2 విషయాలు మాట్లాడి, కళా సంఘానికి సంబంధించిన విషయాలు కాబట్టి 2 విషయాలు చెప్తాను. నాటికలు అన్నవి ఎంత గొప్పవి అన్నదానికి ఒక మాట నేను చెప్తాను. నాటికలు అన్నవి సర్వకళల సమాహారం, దృశ్యరూపం నాటిక. నాటిక వల్ల ఎంత ప్రేరణ అంటే నాకు తెలిసి ఒక మాట చెప్తా. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం, పోతన భాగవతం ఎంత సారాంశం, ఎంత అవసరమో ప్రస్తుత సమాజానికి ఇలాంటి జిల్లా పరిషత్తు నాటికలు కూడా అంతే అవసరమని నేను సభాముఖంగా తెలియచేస్తున్నాను. విలువలు లేవు. ఈ కార్యక్రమంలో చూస్తే అందరూ తలపండిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. ఎవరి కోసం ఈ నాటికలు ఏర్పాటు చేయటం? మన తరం అయిపోవస్తుంది, వచ్చే తరం, నెక్స్ట్ జనరేషన్ పిల్ల ప్రేక్షకులు ఎక్కడున్నారు? నేను చాలా ఆనందిస్తూ ఉన్నా. ఒక పాపని ఈరోజు నిశ్శబ్దమని ఖరీదెంతలో ఒక నటీమణిగా వాళ్ళు సిద్ధం చేస్తున్నారంటే పిల్ల ప్రేక్షకులే కాదు, పిల్ల నటీమణులు కూడా తయారవ్వాలి. ప్రతి పాఠశాలలో వారాంతపు ప్రదర్శనలు ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి జిల్లా, రాష్ట్ర, మండల స్థాయిలో పోటీలు పెట్టాలి. అప్పుడే ఇలాంటి సమాజ విలువలు కలిగినటువంటి వాటిని తెలుసుకొని, నేర్చుకొని, ఎందుకంటే రామాయణం, భారతం, భాగవతం చెప్తే వినే పరిస్థితులు లేవు పిల్లల్లో. వాళ్ళకి ఎలాగో ఒకలాగా మంచిని ఎక్కించాలి అంటే ఇలాంటి దృశ్యరూప నాటికలు అవసరం. అందులో కళాకారుడు పాత్ర చాలా అవసరం. నేనంటాను, మేకప్ వేసుకున్న వాడే ఈ ప్రపంచాన్ని మేకప్ చేయగలడు. మేకప్ వేసుకున్నవాడు ఈ ప్రపంచాన్ని మేకప్ చేయగలడు. కాబట్టి అటువంటి గొప్ప సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి కళాకారుడు. ఒక నంది పరమేశ్వరుడు ముందు మోకరిల్లి ఉంటుంది నంది. అదే నంది బంగారు నందిగా మోకరిల్లి కనిపించేది ఒకరి దగ్గరే, అదే కళాకారుడు దగ్గర. అందుకే కళాకారుడు పరమేశ్వర స్వరూపం. అంతటి చక్కనైనటువంటి కళాకారుల్ని మనం ఈ సమాజం గౌరవించాలి. అలా గౌరవిస్తేనే సమాజాన్ని మనం ఈరోజు ఎంతమందికో అమ్మగారు చాలా వరకు సన్మానాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే అది కళాకారుల గౌరవం కాదు, ఇది సమాజం కోసం ఇచ్చే గౌరవం, మనకి మనం చేసుకున్న గౌరవం. కళాకారుడిని పరమేశ్వర స్వరూపంగా సమాజంలో నిలబెట్టే ఆ విలువలు కలిగిన వ్యక్తులు ఈరోజు ఉండడం బట్టే ఈ సమాజం ఎలాగైనా బ్రతికుందని నేను సభాముఖంగా తెలియచేస్తూ ఉన్నాను. మరి ఇంతటి చక్కనైనటువంటి కార్యక్రమంలో నాకు కూడా భాగస్వామ్యం చేసి 2 విషయాలు మాట్లాడే అవకాశం కల్పించేటటువంటి ముఖ్యంగా మా న్యాయ నిర్ణేతలకు ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా ఎంతంటే అసలైన పరీక్ష కాలం వాళ్ళదే. అలాంటి వారు కూర్చొని ఇంత చక్కగా ఈ నాటికలకి చక్కగా ఎవరైతే విజయవంతమైనటువంటి ప్రదర్శనలు ఇచ్చారో వాళ్ళకి తీర్పునివ్వడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. మరి వాళ్ళంతా ఉండి దీన్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉంటూ మరి
సమహిత సంప్రదాయ సుమనోహర సుందర వాగ్విలాసమై పరిమళ రాగభరిత మృదుమంజుల పల్లవ పారిజాతమై నవనవోన్మేష చైతన్య మాలికగా పడిబిలుతున్నటువంటి ఈ వేదికకి మరొక్కసారి నేను నమో వందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వనడాల్. ధన్యవాదాలు నాన్న. నీ అమూల్యమైన సందేశంతో, నీ వాగ్ధాటితో, నీ మాటలతో మమ్మల్ని మైమర్పింపచేసి మమ్మల్ని ఏదో లోకంలోకి తీసుకువెళ్ళావు నాన్న. ధన్యవాదాలు. మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ, అలాగే మరొక గౌరవ అతిథి శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య కార్యదర్శి అయినటువంటి మా గౌరవనీయులు పన్నాల నరసింహమూర్తి అన్నయ్య గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాటికని మనం ప్రేక్షక దేవుళ్ళకి చూపించాలి కాబట్టి మీరు మాట్లాడవలసింది. సభకి నమస్కారం. ఎంతో ఆసక్తితో చూస్తున్న మీ అందరికీ కాసేపు నటులు, నాటకాలు. నటన కాదు వరం, కృషి సాధనాల స్వయంవరమే నాటకం. మనిషి కృషి చేసి సాధించిన నాడే నాటక రంగంలో బహుమతులు తక్కువ ఉంటాయి, యాక్టర్లు ఎక్కువ ఉంటారు. సాధన చేసి పరిశ్రమించి ఎంతో ప్రయాసపడి ఆ బహుమతులు పొందడానికి చేయండి. క్వాలిటీ అయిన నాటకాలని ప్రదర్శించడానికి ఏర్పాటు చేయండి. అదే ప్రజలకి సందేశాన్ని ఇచ్చేటువంటి నాటకాలని తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యవంతులు చేయడానికి సహకరించమన్న నాటక సంస్థల్ని కోరుకుంటున్నాను. అలాగే ఇటీవల ఒక విషయం తెలిసింది. నమస్కారం. సొరంగ మోహన్ రావు గారికి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే నటన కాదు, నటుడు నిద్ర లేకపోయినా నటించగలడు, ఆహారం లేకపోయినా నటించగలడు. రంగస్థలం లేకపోతే నటించడం అనేది చాలా కష్టం. ఇటీవల కాలంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని పాఠశాలలు అలాగే విద్యా సంస్థల్లో నాటకాలు ప్రదర్శించడం కానీ సంస్కృతి ప్రదర్శనలు వద్దని కానీ చెబుతున్నాయి. దానికి మేము ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాం. మాకు మీ విద్యా సంస్థలు పనిచేసే కాలంలో మాకు అక్కర్లేదు. విద్యా సంస్థలు పనిచేయని టైంలో రాత్రి భాగంలో మాకు ప్రదర్శన ఇచ్చుకునేటువంటి ఏర్పాటుగా అక్కడికి మాకు ఏర్పాటు చేయండి. అందులో పెద్దలు రంగస్థలాలు కట్టించారు. ఆ రంగస్థలాలు మరి మాకు ఎక్కడ ఊరి చివర ఎక్కడ ఉంటే ప్రేక్షకులు మాకు కరువు అవుతారు. 420 మంది ప్రజలతో ఈ బాపూజీ కళా మందిరంలో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం. చిన్న వేదిక మీద ఇటీవల ఆమదాల వలసలో రంగస్థలానికి కూడా ఇబ్బంది పెడితే మళ్ళీ సహకరించుకొని ఏదో ప్రయత్నం చేశారు. దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకునేది కళాశాలగా పనిచేయని టైంలో విద్యార్థులకు ఇబ్బంది లేని సమయంలో మాకు ఆ కళాశాలలు ప్రదర్శనకు ఏర్పాటు చేయమని, అలాగే ప్రతి మండల స్థాయిలో కూడా ఒక వేదిక ఏర్పాటు చేయమని, కళాకారులకు ఉన్న రాయితీలు మళ్ళీ కల్పించి వాళ్ళకి బస్ ఛార్జీలు అయితేనేవి, రైల్లో అయితేనేవి ఇవన్నీ కనిపించి ప్రభుత్వానికి ఏర్పాటు చేయమని ఎమ్మెల్యే గారు వారికి, ఎంపీ గారికి కూడా మేము లెటర్ మూలకంగా తయారు చేసి ఈ కార్యక్రమాలు చేయడానికి మీ అందరి అనుమతితో ఆ కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ, ఇక ముత్యాలమ్మ నాటక కళా పరిషత్ ఒక మనిషి తన వెనక కొంతమంది మనుషులతో ఒక కార్యక్రమం చేస్తుంది. పొగిడితే ఆయుష్యనం అంటారు. ఆవిడ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి ముత్యాలమ్మ అనుగ్రహంతో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని మనసారా కోరుకుంటూ, మా రంగస్థల కళాకారుల సమాఖ్య శ్రీకాకుళం వారి సహాయ సహకారాలు ఎల్లవేళ ఉంటాయని తెలియజేశారు. అందరూ మహానుభావులే. అందరికీ నమస్కారం. సెలవు. ధన్యవాదాలు అన్నయ్య గారు. మీకు ఆరోగ్యం బాగోలేనప్పటికీ కూడా ఒక చెల్లిగా నన్ను ఆశీర్వదించడానికి మీ మంచి మనసుతో ఇక్కడికి వచ్చినందుకు, నన్ను ఆశీర్వదించినందుకు, నా కోసం 4 ముక్కలు చెప్పినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. మీ అభిమానం నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ, అలాగే మరొక ముఖ్య విషయం ఈ సభలో చెప్పవలసిన మాట కాబట్టి, ఈ మధ్యకాలంలోనే ఆముదాల వలసలో రంగస్థల కళాకారుల సమాఖ్య అనే ఒక అత్యద్భుతమైనటువంటి, నేను వెళ్ళలేకపోయాను, చూడలేకపోయాను. అదే సమయంలో ఇక్కడ పరిషత్తు కాబట్టి గొప్ప గొప్ప నాయకులను తీసుకొచ్చి నేను చూశాను. ఆ పాంప్లెంట్ ప్రతాప్ గారు నాకు చూపించారు. మన
జిల్లాలో ఉండేటటువంటి గొప్ప గొప్ప నాయకులను తీసుకొచ్చి అక్కడ వేదికని ఏర్పాటు చేసి పరిషత్తును నిర్వహించారు. మరి ఆ నాయకులందరూ కూడా ఆ వేదిక మీద ఒక మాట ఇవ్వటం కూడా జరిగింది. ఆముదాల వలసలో ఒక సరైనటువంటి ఆడిటోరియం లేకపోవడంతో కార్యక్రమాలు చేయటం ఎంతో ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మరి నిర్వాహకులు అడిగిన వెంటనే ఆ గొప్ప గొప్ప నాయకులందరూ ఒక మాట ఇవ్వటం జరిగింది. 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఆముదాల వలసలో ఒక గొప్ప ఆడిటోరియం నిర్వహిస్తామని వారికి మాట ఇవ్వటం జరిగింది. మరి ఆ మాటని వారు చక్కగా నిలబెట్టుకుంటూ మరి అక్కడ చక్కనైనటువంటి ఆడిటోరియం ఏర్పాటు చేస్తారని ఆ నాయకుల్ని మరి మేము మా ముత్యాలమ్మ కళానికేతనం సంస్థ తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. త్వరలోనే అది ప్రారంభోత్సవం కూడా ముహూర్తం కూడా నిర్ణయం కాబోతుందని ప్రతాప్ గారు కూడా మరి దానికి ఆ కార్యక్రమానికి వ్యవహరిస్తారని మరి వాళ్ళంతా కూడా సిబ్బంది అంతా మరి త్వరలోనే అది ముహూర్తం పెడతారని నాకు తెలిసింది. అది చాలా మంచి విషయం. అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మరి నా వయసుకు చిన్నవాడైన నా తమ్ముడు గురుగుబిల్లి రాజారావు గారు, సాయి లక్ష్మి సిమెంటు ప్రొపరేటర్ గారు మరి వారు కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. కళా పోషకులు, కళాభిమానులు, కళాకారులు అయినటువంటి పెద్దలు, పూజ్యనీయులైనటువంటి గౌరవనీయులైనటువంటి స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ, అలాగే స్టేజ్ ముందున్న కళాకారులు, కళా పోషకులు, కళాభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా 2 తెలుగు రాష్ట్రాల కళాకారుల్ని సమన్వయం చేసి ఇంతటి మహత్తరమైన కార్యక్రమం చేయాలంటే ఎవరికైనా కొంచెం గుండె ధైర్యం కావాలి, ఆర్థికంగా బలపడి ఉండాలి, రాజకీయంగా సపోర్ట్ ఉండాలి, లేదంటే ధనవంతుల సపోర్ట్ అయినా ఉండాలి. ఏ సపోర్టు లేకుండా, ఏ అండా లేకుండా మామూలుగా ఒక వ్యక్తిగా అలా ముందుకొచ్చి ఆవిడికి కళ అంటే ప్రాణంతో సమానంగా, నేను జీవితాంతం పుట్టి పెరిగి కళనే నమ్ముకున్నాను, ఈ కళతోనే నేను జీవితాంతం నా జీవనం అంతా సాగిస్తాను, నేను చనిపోయే ముందు కూడా నటిస్తూ చనిపోవాలనే నా కోరిక ఉంది అనే తాపత్రయపడిన శ్రీ ముత్యాలమ్మ కళానికి పరిషత్తు అధినేత కేసిరెడ్డి రాజేశ్వర్ గారికి, అలాగే వాని భర్త కేసిరెడ్డి శ్యామకుమార్ గారికి, మీ అందరి తరపున, మన పెద్దలందరి తరపున, నా తరపున మరొకసారి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. ఏ కార్యక్రమం చేయాలన్నా ఏదో ఒక సపోర్ట్ ఉండాలి. అలాగే ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుడికో దండ, ఒక్కలే దండ కట్టమంటే ఎవరూ కట్టలేం. అందుకని ప్రతి ఒక్కరు చేయూతనిచ్చి, ప్రతి ఒక్కరు ఒక పుష్పాన్ని అక్కడ పేర్చి దాన్ని దండగా చేకూర్చి ఇలాంటి కార్యక్రమాలని మునుముందుగా ఇంకా ఎన్నో చేయాలని మనం అందరం ప్రోత్సహించవలసిన సమయం ఆసన్నమైంది. ఈ చచ్చిపోయే కళని ఆవిడ బ్రతికించినందుకు మనందరి తరపున మరొక్కసారి ఆవిడికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. ఒక చెట్టుకి ఒక శామంతి పువ్వు పూస్తుంది, ఆ పువ్వు మనం తెంపేస్తాం, అది 2 రోజులకు ఓడిపోతుంది, ఆ కాండం మాత్రం అందులో సేవ ఉంటుంది. అలాగే ఆవిడ వయసు కూడా 50+, వయసుతో సంబంధం లేకుండా ఆవిడ ఉన్న సేవ ఇంతమంది ప్రేక్షకుల్ని ఇక్కడ తీసుకొచ్చి, ఇంతమంది పెద్దల్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చిన బలగం అంతా ఆ ముత్యాలమ్మ తల్లి ఆవిడకి ఇచ్చినందుకు మనందరి తరపున మరొకసారి ఆవిడకి హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంతటి మహత్తరమైన కార్యక్రమం చెయ్యాలంటే ప్రతి ఒక్కరి సహకారం అవసరం. ఎందుకంటే ఎంతో ప్రయాసి పడి 1 నెల రోజుల నుంచి ఆవిడ పడే కష్టం నేను కళ్ళారా చూశాను. కాబట్టి ప్రతి ఒక్కరి మెట్టు ఎక్కి, అంటే ఇవ్వని వారి దగ్గరికి వెళ్ళి, ఇచ్చిన వారి దగ్గరికి వెళ్ళి, అందరి దగ్గర చేయి చాపి ఆవిడ నామోస్ కూడా పడకుండా ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని ఎలాగైనా చెయ్యాలి. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడ కళాకారులు ఇక్కడికి విచ్చేసి మన జిల్లా పేరు ప్రఖ్యాతులు నేను నిలబెట్టాలి. నేను బ్రతికున్నంతకాలం ఈ కళతో నేను ఉంటాను, ఈ కళను నేను ప్రోత్సహిస్తూ, నేను నా తోటి కళాకారులను కూడా ప్రోత్సహిస్తూ నేను నా జీవితాన్ని సాగిస్తానని చెప్పి ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని మన శ్రీకాకుళం నడిబొడ్డులో జిల్లా హెడ్ క్వార్టర్లో ఆవిడ ఒక వ్యక్తి కాదు, ఒక
శక్తి, ఒక మహిళా శక్తి. ఆవిడ వ్యక్తి అయితే ఇంత కార్యక్రమం ఎవరూ చెయ్యలేరు. ఆవిడ ఒక శక్తి కాబట్టి ఇంత మాత్రమే కార్యక్రమాన్ని మనందరికీ మనం చూడడానికి కనుచూపుల మేరలో చూసినంత ఎత్తుకెదిగి ఎంతమంది కళాకారులను ఒక దగ్గర తీసుకొచ్చి ఇంత మహత్తరమైన కార్యక్రమం చేసినందుకు ఆవిడకి మరొక్కసారి మనందరి తరపున, మన స్టేజ్ మీద ఉన్న పెద్దల తరపున హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈ కార్యక్రమాన్ని మరింత ప్రచారం చేసి ఆవిడికి మరింత మనోధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళాల్సిందిగా కోరుచున్నాం. జై హింద్, జై జై. ధన్యవాదాలు నాన్న. నీ అభిమానానికి, ఈ అక్క మీద ఎప్పుడు ఈ ప్రేమని, అభిమానాన్ని ఇలాగే ఉంచాలని కోరుకుంటూ, నేను అడిగిన సార్లల్లా నువ్వు దాతగా నిలబడితే ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా జరుగుతాయి. అలాగే ఈనాటి మరొక గౌరవ అతిథి, ముఖ్యులు, గౌరవనీయులు, అలాగే శాంతినికేతన్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి సురంగి మోహన్ రావు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు రాజేశ్వర గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందు ఉన్న పెద్దలకు, కళాభిమానులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 3 రోజుల పాటు నిర్విఘ్నంగా, విజయవంతంగా ఈ నాటక పోటీలు నిర్వహించడం అనేది చాలా అద్భుతమైన విషయము. మరి రాజేశ్వర గారు మరియు వాళ్ళ టీం చాలా చక్కగా దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎంచేతనంటే మన శ్రీకాకుళం జిల్లాలో కళలు అనేటప్పటికీ అందరూ ఆదరించే అభిమానులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కళలకు పుట్టినీళ్ళు అనే వాస్తవం మనందరికీ తెలుసు. ఈరోజు సినిమా రంగము లేదా టీవీలు ఇవన్నీ ఎక్కువగా వచ్చిన తర్వాత ఈ నాటక రంగం అనేది చాలా వరకు నిర్వీర్యమైపోయిందనే విషయం మన అందరికీ తెలుసు. దాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉందన్న ఆలోచనతో మన రంగస్థల కళాకారుల సమాఖ్య అవనేయండి, లేకపోతే ముత్యాలమ్మ కళానికేతన్ అవనేయండి, లేదా ఆంధ్రస్థలు ఈ మధ్యనే ప్రారంభించిన వాళ్ళు రంగస్థల కళాకారుల సమాఖ్య అవనేయండి, వీళ్ళందరూ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి దూర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది కళాకారులు వచ్చి ఇక్కడ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు నేను ఆ నాటిక చూశాను, చాలా బాగా అందులో నటీనటులు నటించడం జరిగింది. నిజంగా ఒక సినిమా చూస్తున్నట్టే నాకు అనిపించింది, నాకు ఆ నాటిక చూస్తున్నాను చెప్పుకోవడానికి. ఎందుకంటే ప్రతి ఒక్క నటిమని అందులో పూర్తిగా విలీనమైపోయారు, అందులో జీవించారు. అంచేత నిజంగా చెప్పాలంటే అది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ తరానికి ఈ నాటకాల తాలూకు ప్రాధాన్యత తెలియజేయవలసిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఏదైనా ఒక మెసేజ్, ఒక సందేశం అనేది ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ సందేశం అనేది ఈ నాటకాల ద్వారా ప్రత్యక్షంగా జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా అందరూ కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుందని మరోసారి తెలియజేస్తూ, మరి శ్రీమతి రాజేశ్వర గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ సెలవు.